హలో అండి, అందరికీ నమస్తే. ఫైనల్గా ఏపీ రిజల్ట్స్ వచ్చేసినాయి. అయితే దాదాపు క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు టీడీపీ. అయితే ఈ టీడీపీకి సంబంధించి ఇప్పుడు అంటే కీలక పాత్ర పోషించారు ఆర్పీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాము ఎన్నో వీడియోలు, ఎన్నో మాటలు. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, కిరాక్ గారు. నమస్కారం అమ్మా. ఎలా అనిపిస్తుంది? ఫైనల్గా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. మా 160 సీట్లు అంటే ఆ 10 ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తారమ్మా. వాళ్ళు పెద్ద విషయం కాదు, అది అధిష్టానం ఆలోచిస్తుంది. ఇది భారీ మెజారిటీ. అసలు పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో బీజేపీ కూటమితో కూడా అసలు 160 సీట్లు అంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, 145 నుంచి 160 సీట్లు వస్తుందని. 5 ఎక్స్ట్రా వచ్చినా నేను ఏ రోజు భయపడలేదు. నేను చెప్పింది జరిగింది కూడా. ఎందుకంటే రకరకాల 110, 120 అనేవాళ్ళు చూడండి. మీరు చాలా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు కూడా 110, 115 అంటారు. నా ఒక్క ఇంటర్వ్యూలోనే 145 నుంచి 160 సీట్లు అని ఉంటుంది. నేను ఎప్పుడు ఆరామస్తా అని చెప్పినా కూడా పోరామస్తానన్నాను నేను. ఇంకా పోరా ఇంకా చాలు అన్నా. నాకు అంత నమ్మకం. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడమ్మా, చంద్రబాబు నాయుడు గారి విలువ తెలిసిపోయింది. అండ్ ఫైనల్గా మీరు గమనించి ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో దాదాపు 70,000 మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్. కానీ అంటే చాలామంది ఇండస్ట్రీ నుంచే వ్యతిరేకించారు. అది మనం చూస్తూనే ఉన్నాము, అది రకరకాల మాటలతోని. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఆయన్ని 2019లో నిలబడ్డారు. తన 2 సీట్లు గాజువాక భీమవరం కోల్పోయారు. కానీ మళ్ళీ నిలబడ్డారు. తనకు వచ్చిన ఒక సీటు కూడా దబ్బేసి వెళ్ళిపోతే కృంగిపోలేదు, నశించిపోలేదు, నిలకడగా నిలబడినాడు. మళ్ళీ ముందరకు వచ్చినాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని ఒక కన్న బిడ్డలాగా లోకేష్ బాబు ఎంతో పవన్ కళ్యాణ్ బాబులాగా మెలికి ఆ మహానుభావులు ఏం చేసుకున్నా లేదు. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ పొత్తు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళేది కాదు. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు నమస్కారం తెలుసుకున్నా కూడా తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయినాడో పవన్ కళ్యాణ్ గారి అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, ఆయన హుందాతనం ఏంటి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు 21కి 21 వచ్చిందంటే కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆకృత్యాలు, అరాచకాలు, అవినీతి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు సౌమ్యంగా ఉండడం, వివాదరహితంగా ఉండడం, పవన్ కళ్యాణ్ లాంటి 4 స్టార్ కూడా తన స్థాయిని పక్కన పెట్టి రావడం, బీజేపీ లాంటి కూటమి యాడ్ అవ్వడం, అంతే. అండ్ ఫైనల్గా అంటే 105 వైనాట్ 105 అన్నారు. కానీ సింగిల్ డిజిట్ 175 సారీ వైనాట్ 175 అన్నారు. కానీ ఫైనల్గా సింగిల్ డిజిట్తోని ఆగిపోయారు వైసీపీ. అసలు ఏమంటారు? ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు. సింహం సింగిల్ డిజిట్తో వచ్చింది, తప్పే ఉంది. సింహం సింగిల్గా వచ్చిందంటే సింహం సింగిల్ డిజిట్తో వచ్చిందని అర్థం. 9 అన్న కన్ఫర్మ్ అయిపోయిందా? 9-10 వేసుకోండి, ఏముందలే, అందులో పెద్ద విషయం కాదు. నవరత్నాలు అన్నాడు. లాస్ట్కి ఆ నవరత్నాలు మిగిలినాయి. లాస్ట్కి ఆ నవరత్నాలు ఉంటుంది కదా మాయిలు పైన వేసుకొని ఆ విజయం అది ఉంది కదా భారతమ్మ, దెబ్బ బావా అని కొడుతుంటుంది. అవినాష్ రెడ్డి ఈ నవరత్నాలు తీసుకొని వస్తూ ఉంటాడు. లాస్ట్కి మిగిలింది నవరత్నాలే. ఆయన అనుకుంది ఆయనకు వచ్చింది. అత్తని దారే సినిమాలో ఉంటుంది చూడు, నువ్వు ఆడ మొదలైనవో బద్దం ఆడికి వెళ్తావు అన్నాడు. ఆ 9కే వచ్చాడు. ఇంక అన్నం ఇచ్చే ఉండదమ్మా. అండ్ ఫైనల్గా ఇంకో మాట ఏమన్నారు అంటే, బండ్ల గణేష్ ఒక ట్వీట్ పెట్టారు, నిన్ను జబర్దస్త్ పిలుస్తుంది రోజమ్మ అని చెప్పేసి. సో మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అసలు జబర్దస్త్ ఉంటే కదా రోజమ్మ పోవడానికి. ఇది ఇటు పోయింది, అది అటు పోయింది. నేను జబర్దస్త్ గురించి ఎప్పుడో చెప్పాను. నాగబాబు గారు లేని షో ఎప్పుడో నిలబడతాను. ఆ రోజు నేను వచ్చేటప్పుడు కూడా చాలా నిజాయితీగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. ఈరోజు ఆ షో లేకుండా పోయింది. ఇంబు ఏం చేసుకుంటుంది? ఆ తీసేసిన సెట్లో కూర్చొని నన్ను చూడు, నా అందం చూడని డ్యాన్స్ చేసుకుంటుందా? లేకపోతే ఏమన్నా ఆవిడ స్పెషల్ స్కిట్లు ఏమైనా వేసుకుంటుందా? ఆవిడ ఏమైనా కూకొని ఏమి 3,000 కోట్లు సంపాదించింది, సొంత షో ఏమైనా పెట్టుకుంటుందేమో చూద్దాం, అంతే. జబర్దస్తే లేనప్పుడు ఆవిడ పోయి ఏం చేస్తుంది? లేకపోతే ఈవిడ పోయి ఏమన్నా లేపుతుంది రేటింగ్ 16. చిన్న ఆర్టిస్టులు అనింది. ఏముంది ఆ మనిషికి పాపము, అంత పెద్ద రజనీకాంత్ గారే ఆన్ల. మేమేముందలే అమ్మ, సూపర్ స్టార్ రజనీకాంత్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాలు తీసి చైనా, జర్మనీ, స్పెయిన్లో కూడా అంత పెద్ద అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి ఆన్ల. చెన్నై పోతే చెప్పుతో కొడతారు ఆ మనిషిని. దమ్ముంటే రోజాని చెన్నైకి వెళ్ళమను, కుక్కను కొట్టిడు కొడతారు. కొడతారా? ఒక రజనీకాంత్ గారు లాంటి వ్యక్తి నాకు టీడీపీ అంటే ఇష్టం అన్నాడు. అందులో తప్పే ఉందమ్మా. ఆయన ఇష్టం ఆయన చెప్పుకున్నాడు. వెంటనే ఈ గుట్కా నా కొడుకు, ఈ రోజా పోయి నువ్వెంత, నీ బతుకెంత అన్నారు. ఈరోజు నీ బతుకే ఉంది. ఈరోజు మినిస్ట్రీ లేదు. ఈరోజు నువ్వు గాలి భానుప్రకాష్ గారి చేతుల మీదుగా ఓడిపోయినావు. ఈరోజు తిరుమల కూడా నీకు రానీదు.
ప్రపంచంలో ఎవరైనా తిరుమల పోవచ్చు కానీ నిన్ను మాత్రం ఫస్ట్ గేటు దగ్గర ఫస్ట్ మిడి దగ్గర ఆపేస్తా ప్రభుత్వం, జాగ్రత్త. అండ్ సినిమా ఇండస్ట్రీకి అంటే మనం చూసాము పెద్ద పెద్ద హీరోలందరూ వెళ్ళి టికెట్ల విషయంలో మాట్లాడడానికి ట్రై చేస్తే అంటే బయటే మాట్లాడించారు, బయటనే వదిలేశారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి మేలు జరగబోతుంది అంటారు టీడీపీ హయాంలో? అమ్మ ఇప్పుడు ఈ డెకాయిట్ నా కొడుకున్నాడు ఎవరు, పోసాని. ఒక మాట చెప్తున్నా దైవ సాక్షిగా, నేను ఒక 450 స్కిట్లు చేసిన, నేను పెద్దారెడ్డి చేపల పులుసుని పెట్టిన, నాకు ఒక స్థాయి ఉంది, నాకు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని తిట్టాలో ఎవరైతే తిట్టారో వాళ్ళనే తిడుతున్నా. నేను ఎవరిని పడితే వాళ్ళని తిట్టేంత అవకాశం లేదు, నాకు అవసరం. ఇంతకుముందు నాకు చాలా ఇంటర్వ్యూలు ఉంటాయి, నేను ఎవరిని తిట్టలా. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడి చేశారో ఆ నా కొడుకులే డెకాయిట్ నా కొడుకులు అంట. ఆ పోసాన కష్టమల్లి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్కి తెగదిట్టేవాడు, ఆడికి FDC చైర్మన్ ఇచ్చాడు. ఆ నా కొడుకు ఏ రోజైనా ఫిల్మ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాడా, వాడి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాడా? మై హోమ్ భూజాలు 4 ఫ్లాట్లు 4 గన్మ్యాన్లు ఉండాలమ్మా. ఎందుకంటే పదవి ఉండాలి, పదవి తగ్గ స్థాయి ఉండాలి, స్థాయి తగ్గ మాటలు ఉండాలి. ఈ డెకాయిట్ నా కొడుకు డబ్బులు సంపాదించుకున్నాడు. ఈరోజు ఏమైంది, వాడి బతుకు ఒక్కొక్కరు చెప్పిన ఇస్త్రీ అయిపోయింది. ఈ నా కొడుకు ఈరోజు వాడికి సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు రావు. సినిమా వాళ్ళందరూ ఒకటయ్యి ఆ నా కొడుకుని పక్కన పెట్టకపోతే సినిమాకే ఏ స్థాయి లేకుండా పోతుంది. ఫైనల్గా ఇంకో మాట ఏంటంటే శ్యామల కూడా అంటే యాంకర్ శ్యామల కూడా ఒక మాట మాట్లాడు అంటే ఆయన గెలవరు, ఖచ్చితంగా వంగగీతనే గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు శ్యామల ఎవరు, మంచి డ్రెస్ ఒకటి కుట్టించుకొని 20,000 30,000 పెట్టుకొని మంచి నాజుగ్గా తయారైపోయి ఈ మూతేమో ఈ పక్కకు లాగి ఏదో ఒక స్టైల్గా ఇట్లా లాగితే అయిపోద్దా? మెజారిటీ గురించి ఆలోచిస్తున్నావు మహాతల్లి నువ్వు. ఒకసారి పిఠాపురంకు పో, నీకు దమ్ముంటే పిఠాపురంకు పో. ఎవరిది ఏ స్థాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుస్తుంది. నీ మొగుడు ముందు ఉండే కేసులు ఎత్తించుకోవడానికి, మీ ఇంట్లో ఉండే కేసులు మొత్తం మీరు ఎత్తించేసుకోవడానికి పోయి జగనన్న సంకనాకుతావు నువ్వు, ఉప్పు నిమ్మకాయ వేసుకునే. ఇప్పుడు పో, ఇప్పుడు మాట్లాడి నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఆయాసం వస్తుందంట, ఆవేశం వస్తుందంట. జగన్మోహన్ రెడ్డికి ఏం వస్తుందమ్మా? సాయం చేయడం అంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు సాయం చేయలేదా? కౌలు రైతులకి ఇవ్వలేదా? ఎంతమంది ఆర్టిస్టులను కానీ ఎంతమందికి సహాయం చేయలేదా? పార్టీని సొంత పదం మీద సొంత రథం మీద నడిపించలేదా? ఈరోజు నమ్ముకున్న వాళ్ళకి ఈరోజు టికెట్లు ఇప్పించి వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకొని 21 మందిని గెలిపించలేదా? అంటే నీకేం వచ్చు, నీకేం వచ్చని? నీకు దమ్ము ఉంటే నువ్వు డిబేట్కి వచ్చి మాట్లాడగలవా? నీకు దమ్ముంటే నువ్వు, నీ స్థాయి, నీ మొగుడు ఏముందని మాట్లాడుతుంది? అన్ని ఇచ్చిన చిల్లర పైసలకు అమ్ముడిపోయినావు నువ్వు. చిల్లర పైసలకి అడుక్కు తినొచ్చు కదా, పోయి రోడ్డు మీద అడుక్కు తిని ఎంతకన్నా గౌరవంగా ఉంటుంది నీకు. పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అని కూడా కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు పూర్తిగా తెలిసిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు అంటే రేపు నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తావు నువ్వు? పోమ్మ, ఆ పార్టీలో పోయి మాట్లాడి చిల్లర వేస్తారు, ఈ పార్టీలో పోయి చిల్లర వేస్తారు. నీ పేరు చిల్లర శ్యామల, నువ్వు ఆర్టిస్టు కాదు, నువ్వు చిల్లర శ్యామలావి. ఇప్పుడు వెళ్ళి నువ్వు పిఠాపురంలో అడుక్కు తిను, ఆవేశం వస్తుంది, ఆయాసం వస్తుంది. ఎవరికి అంటే ఎవడు ఏం మాట చెప్తే తింటావా నీ స్థాయికి నువ్వు? దీన్ని కూడా ఆపాలి. ఫస్ట్ ఇండస్ట్రీలో ఏ షోలు రాకుండా, అలాంటి పద్ధతి లేకుండా మాట్లాడి ఈ మనిషిని కూడా ఆపాల. సరే, ఫైనల్గా ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు టీడీపీకి, ఏం చెప్తారు ప్రజలకి? అమ్మ, ప్రజలు చాలా వరకు భయపడ్డారు కానీ చాలా చైతన్యమైనారు. దీంట్లో అమ్మ కొంతమంది టీడీపీ యాక్టివిస్ట్ అని కానీ సీమరాజా గారు కానీ చాలామంది చాలా రకాలుగా పాపం సాంగ్స్ చేశారు, వీడియోలు చేశారు చైతన్యవంతం చేయడానికి. వాళ్ళందరూ ఫలించింది. రెండోడు కూడా సీట్లు కూడా మంచి వాళ్ళకి ఇచ్చారు, జనాలు వాళ్ళని బలంగా నమ్మినారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని జనాలు బాగా అంచనా వేశారు. ఎప్పుడైతే తిరుమల ఇష్యూ కావచ్చు, మా నెల్లూరులో కావాలని ఒక ఊర్లో అయితే డైరెక్ట్గా గంజాయి అమ్ముతారు, నేను చూశాను. సైలెంట్గా ఓట్లు పడతాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు, సైలెంట్గా టీడీపీకి ఓట్లు పడ్డాయమ్మ. పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు పాపం అది పనిగా ఓట్లేశారు. టీచర్సు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అందరి నరాల్లో ఒకటే ఉత్కంఠ, మనం ఈసారి ఓటు వేయకపోతే ఆ అష్టదరిద్రుడు మళ్ళీ వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ నాశనం. మీకు విషయం తెలుసా, ఈ 2-3 నెలల్లో ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మీద జరిగిన బెట్టింగ్లు, ఒక్క ఆంధ్రప్రదేశ్ మీద మిగతా రాష్ట్రాలు చూపించినంత ఆసక్తి ఇంతవరకు జరగలేదంట. అంటే నేను ఎందుకు అంతలా మాట్లాడుతున్నానంటే అదొక్కటి చాలు మీకు ఎందుకు తొంగి చూశారని. మేము పడ్డ బాధలు మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఒక్క రోడ్డు సరిగ్గా ఉండదు, 1300 1400 ఒక సింగిల్ ఫ్యాను, ఒక సింగిల్ లైట్ ఉంటే 1400 కరెంటు బిల్లు. ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం, మేము చూసి మాట్లాడుతున్నాను అంతే. నేను ఎవరిని కావాలని ఒక బూత్ అంటే నేను హీరో అయిపోతానని కాదు. నాకు తెలుసు నేను ఎవరిని అనకూడదు, నాకు తెలుసు ఎవరిని అనాలో వాడిని అంట. అనడంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.